బాలనగర్ లో జరిగిన ఒక సంఘటన ఇది. తల్లి తన పేరు సాయిలక్ష్మి. తను చనిపోవడమే కాకుండా తనకున్న 2 సంవత్సరాల పిల్లల్ని కూడా దిండు తీసుకుని నొక్కి చంపేసింది. మొన్నటికి మొన్న మహబూబ్నగర్ లో కూడా అలాగే జరిగింది. తనకున్న 2 సంవత్సరాల బాబుని హౌజులో వేసి చంపేసింది. అంతేకాదు మళ్ళీ కరెక్ట్ గా 9 నెలలు వచ్చేసరికి తనకున్న 6 సంవత్సరాల బాబుని కూడా మెడకు ఊరేసి చంపేసింది. వాళ్ళ ఇంట్లో గొడవల వల్ల నా పిల్లలు కూడా నా మాట వింటలేరని వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా చంపేసి నేను కూడా చనిపోదామని ఆ పిల్లల్ని ఇద్దరిని చంపేసింది. ఇక్కడ బాలనగర్ లో కూడా అదే జరిగింది. పేరు సాయిలక్ష్మి. ఆమెకి పెళ్ళైన సంవత్సరానికి 2 పిల్లలు పుట్టారు, కవల పిల్లలు. వాళ్ళిద్దరిలో పాపకి బాగా మాటలు వస్తుంది, కానీ బాబుకి మాటలు రావట్లేదని వాళ్ళ భర్త రోజు తనని బాధ పెట్టేవాడంట. నీ వల్లనే ఇలా పుట్టారని తనను బాధ పెట్టేవాడంట. బాబుకి సరిగా మాటలు రావట్లేదని చాలా హాస్పిటల్ కూడా తిరిగారంట. కానీ ఆ తండ్రి ఏం చేసేవాడంటే నీ వల్లనే ఇలా పుట్టారని డైలీ తనను బాధ పెట్టేవాడంట. అంతేకాకుండా తనకున్న అత్తమామలు కూడా అలాగే తిట్టేవారు, అలాగే బాధ పెట్టేవారంట. అందుకే ఆమె ఏం ఆలోచించింది ఏమో తెలియదు, కానీ పిల్లల్ని ఇద్దరిని చంపేసి ఆమె కూడా బిల్డింగ్ పైన ఎక్కి దూకి అక్కడికక్కడ మరణించింది. బాలనగర్లో ఉన్న పోలీసులు తన భర్తని వాళ్ళ అత్తమామని కూడా కస్టడీలో తీసుకున్నారు. అలా సమస్యలు ఏదైనా వస్తే మాట్లాడి దాని సమస్యను సాల్వ్ చేసుకోండి, అంతేకాని పిరికితనంగా చనిపోకండి. చెప్పండి, మీకేనా ధైర్యం లేకపోతే పోలీసు వాళ్ళ దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీ తల్లిదండ్రులతో చెప్పండి, మాట్లాడి సమస్యను అంతా సాల్వ్ చేసుకోండి, అంతేకాని సరైన ఆలోచన లేకుండా ఇలా చేయకండి. సో గైస్, దట్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.